సలీం పాషా జ్యువెలరీ పాన్ చౌరస్తా రోడ్డు మహబూబ్ నగర్ మా వద్ద సరసమైన ధరల్లో అన్ని రకాలైన గ్యారంటీగా బంగారు మరియు వెండి ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి. మా వద్ద ఆర్డర్పై డిజైనర్ ఆభరణాలు కూడా తయారు చేస్తాం. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది సెల్ ఫోన్ నెంబర్లను సంప్రదించండి. 9032690023, 9885254758. अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। मदनापुर मंडल के मौजे दंतानूर के गटना व चेन्नैया के सूखे हुए धान के खेतों का साबिका रुकने असेंबली आला वेंकटेश्वर रेड्डी ने मुखाबिन BRS कायदीन के हमरा मुआयना किया। इस मौके पर साबिका रुकने असेंबली ने बात करते हुए कहा कि 2014 के पहले के महबूब नगर के हालात नजर आ रहे हैं। नाकारा हुकूमत की वजह से आज कस्बों में पीने के पानी की किल्लत है। उन्होंने हुकूमत को निशाने पे लाते हुए कहा कि मौजूदा कांग्रेस हुकूमत अपनी नाअहली को छुपाने के लिए साबिका की KCR हुकूमत को तनकीद करने में अपना वक्त काट रही है। उन्होंने मशवरा दिया कि कम अज कम अवाम को अच्छी गवर्नेंस फराहम करे। మళ్ళా ఇలా పాలమూరు జిల్లాలో కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మార్పు అంటే ఇదేనే మార్పు మాకు అర్థమైతే లేదు. ఈ సందర్భంగా మేము రైతుల పక్షాన ఏ రైతు అయితే టైంకు కరెంటు లేక సాగునీరు లేక పెట్టుబడి పెట్టి ₹1000 నష్టపోయారో ప్రతి రైతుకు కూడా ప్రతి ఎకరాకు ₹10,000 తప్పనిసరిగా నష్టపరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టియాలనే మేము ఈ సందర్భంగా రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తే అర్థమవుతూ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కడుపు కొట్టడానికే ఈ ప్రభుత్వం వచ్చినట్లు కనిపిస్తూ ఉంది. రైతులను ముంచడానికే ఈ ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. 10,000 రైతు బంధు 9 తారీఖు తర్వాత 15,000 వస్తుంది, ముందు తీసుకోకండి అని చెప్పారు. డిసెంబర్ 9 పోయినాయి, ఇప్పటికి 3 నెలలు అయిపోయింది. ఇవాళటి వరకు పాత రైతు బంధు లేదు. కొత్త రైతు భరోసా అనేది పక్కకెడితే పాత రైతు బంధే ఇంతవరకు అందరికీ ఇవ్వలేదు. కరెంటు మానిటరింగ్ చేసే సరైన వ్యవస్థ లేక ఇలా కరెంటు కూడా రోజుకు 5-6 సార్లు డ్రిప్ అవుతూ ఉంది. పంటలు ఎండిపోతున్నాయి. ఏదైతే మాటలు ఇచ్చిరో మాటలన్నీ ఒక్కొక్కటి తప్పుకుంటూ వస్తూ ఉన్నారు. పాలన మీద మైండ్ పెట్టక, రివ్యూలు జరగక ఇలా తాగునీటి మిషన్ భగీరథ కూడా ఇలా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడ్డది. వాళ్ళు ఎంతసేపు ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ని ఎట్లా తిట్టాలి, ఎట్లా ఈ పాత ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న ఆలోచనే తప్ప మాకంటూ ఒక అవకాశం వచ్చింది, ప్రజలు అవకాశం ఇచ్చారు, కేసీఆర్ కంటే గొప్పగా ఎట్లా పాలన అందించాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదు. స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 అన్నారు, ఇవాళ వరకు 2 లక్షల రుణమాఫీ సంగతి లేదు. రైతు భరోసా ఎకరాకు 15,000 అన్నారు, అది లేదు. పెన్షన్ 2,000 4,000 చేస్తున్నామన్నారు, అది లేదు. 4,000 మన 2,500 మహిళలకు ప్రతి మహిళకు ఇస్తామన్నారు, దాదాపు 1,30,00,000 మంది మహిళలకు ఇయ్యాలకు, అది లేదు. అంటే అన్నీ అల్విగాని హామీలు ఇచ్చిర్రు, అబద్ధాలు చెప్పారు, ప్రచారం చేసిర్రు, మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకున్నారు. ఇవాళ చేతులు ఎత్తేసి కూర్చున్నారు. ఇవాళ ఎంత గొప్పగా మానిటరింగ్ చేయాలి. ఇలా పంటలు చేతికి వచ్చినాయి. గా రైతు 50,000 ఖర్చు పెట్టి ఈ కౌలు రైతు 30,000 ఖర్చు పెడితే 30,000 నష్టపోతే ఆ కుటుంబం ఎట్లా రోడ్డు మీద పడిపోయింది కదా ఆటోమేటిక్గా. ఆయనకి 7.5 ఎకరాలు ఉంటే ఇవాళటి వరకు రైతు బంధు ఇవ్వలే. ఉల్టా ఆయన సొంతం మళ్ళీ 50,000 ఖర్చు పెట్టుకున్నాడు. ఆ పైసలు రాకపోయి ఉల్టా ఈ పైసలు కూడా నష్టం జరిగిపోయాయి. మార్పు అని ప్రచారం చేశారు. ఇదేనా మార్పు? అందుకే ఇప్పుడైనా పరిపాలన మీద సోయి తెచ్చుకోవాలి, పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించాలి. ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం, పాత ప్రభుత్వాన్ని తిట్టడం, ఇంకా ఎన్ని రోజులు టైం పాస్ చేస్తారని అడుగుతున్నాం మేము. ఇంకా ఎన్ని రోజులు మాయమాటలు చెప్తారు? 100 రోజులు అయిపోయింది కదా. మీ 6 హామీలు ఏమైనాయి? ఉద్దర హామీల కాడికి అమలు చేశారు. బస్సులు రోజు ఖర్చు పెట్టేది లేదు, వానికి ఆర్టీసీకి ఇచ్చేది లేదు, ఆ మహిళలకు ఉచిత బస్సు అనేది పెట్టి, సిలిండర్లు ఉన్న సిలిండర్ల సంఖ్య ఎంత, మీరు మొన్న ఇచ్చింది ఎంత? అసలైన హామీలు ఏవైతే 13 హామీలు ఉన్నాయో, యాక్చువల్గా లెక్క ప్రకారం చూస్తే 420 హామీలు ఇచ్చారు. కానీ మీరు 6 గ్యారెంటీల్లో ఇచ్చిన 13 హామీల్లో ఏది పూర్తిగా ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఒక బస్సు తప్ప.
ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లేని మాత్రం ఒకటి రెండు ముందలు చేసుకుంటూ పోయారు. అందుకే ఇప్పటికైనా పరిపాలన మీద దృష్టి పెట్టాలి. రైతులకు ప్రతి ఎకరాకు 10,000 నష్టపరిహారం కింద ఏ రైతు అయితే ఈ రైతులకు ఇంత కష్టపడి ఎండల కష్టపడి సొంత డబ్బులు ఖర్చు పెట్టి నష్టపోయి లాస్ట్కు గొర్రెలు కూడా గానే ఉన్నాయి. గొర్రెలను వేరే గొర్రెల కాపర్లకు ఇచ్చి ఉన్న చేను మొత్తం గొర్రెలు మేపుకునే స్టేజ్కి ఇవాళ తెలంగాణ వచ్చిందంటే చాలా దౌర్భాగ్యం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే, వ్యవసాయం ఎట్లా ఉండే, కరెంట్ ఎట్లా ఉండే, నీళ్ళు ఎట్లుండే, తాగునీళ్ళు ఎట్లుండే, ఇలా ప్రతిదీ అనుభవంలోకి ఇవాళ జనాలకు వస్తూ ఉంది. ఇలా ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు, అరే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక ఎట్లా వచ్చింది. గిదా మార్పు మేము కోరి తెచ్చుకున్నది. ఇలా ఒక్కరోజు భగీరథ మీద రివ్యూ లేవు, నీళ్లు ఇంకా ఈ మార్చి 20 తారీఖు వస్తేనే ఈ పరిస్థితి ఉంది. రేపు ఏప్రిల్ ఏంది, మే ఏంది, ఆల్రెడీ బిందెలు పట్టుకొని ఆడోళ్ళు 2014 కంటే ముందు ఉన్న పరిస్థితి గ్రామాల్లో వచ్చింది. అందుకనే ఇప్పటికైనా దృష్టి పెట్టాలి, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడైనా ప్రజలు చాలా తెలివిగా ఓటేయాలి. ఆలోచన చేసి ఓటు వేసేటప్పుడే మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం, ఎటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాం, ప్రజల గురించి సామాన్యుల గురించి ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఏంది. ఎంతసేపు ఆవేశపూరితంగా స్పీచ్లు ఇవ్వడం, అవతలోని తిట్టడం, అలవి కానీ హామీలు ఇవ్వడం, మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటే అలా నష్టపోతున్నది ప్రజలు. అందుకే రాబోయే కాలంలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ ఈ ప్రభుత్వానికి వాత పెట్టాలంటే ఓటు ద్వారానే వాత పెట్టాలి. ఇవాళ రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ పార్లమెంటులో కానీ మళ్ళీ కాంగ్రెస్కు ఓటు వేస్తే ఏమన్నట్లు, దాని అర్థం అరే మీరు రైతు బంధు ఇవ్వకున్నా ఓకే, మీరు రైతు మాఫీ చేయకున్నా ఓకే, 2 లక్షల రుణమాఫీ ఇవ్వకున్నా ఓకే, 4,000 పింఛన్ ఇస్తామన్నా ఇవ్వకున్నా ఓకే అన్న మెసేజ్ పోతుంది. ఇవాళ ఈ రాబోయే ఎలక్షన్లో వాత పెడితేనే అరే మేము మరి సరిగా పని చేయకపోతే సామాన్య ప్రజలు తిరగబడతారు, ఓటు ద్వారా ఆన్సర్ చెప్తారు అనేది ఒక మంచి మెసేజ్ పోతుంది. కాబట్టి నేను ప్రత్యేకంగా ఈ నియోజకవర్గం కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రజానీకాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ గారు నిలబెట్టిన అభ్యర్థి ఊళ్ళో కూడా గుంతలు మొత్తం వెళ్ళిపోయింది. కోళ్ళు ఏమన్నా చిన్న కోళ్ళలాగా తీస్తే తానేస్తలేరు రైతు. ఒక మడి వారినా సరే నీ దూరం దోలా అంటున్నారు. రాలి మా చిన్నోనికి వచ్చినాయి కానీ ఇంకా మా ఇద్దరికి జర సెటల్ లేపంటే లేకపోయి సార్ ఆనాపల్లి సర్వీకి కొద్దిగా లేపినట్టే అన్ని పాసులు గొర్రెలు ఒక గంటన్నర లేపినా ఆడు వరకు ఇంకా గుంటలు నిలవాడు. ఇంకా వాళ్ళు తాపనిస్తలేరు చేనులో. చిన్న ఓళ్ళే విటార్సులు తెచ్చి చిన్న గుంట పెడితే వాళ్ళు 1 మాడి 2 మాటలు అంతా ఎండిపోయి ఓళ్ళే ఆలోచన చేస్తారు. అమ్మ వర్షాలు మస్తు, నీళ్లు మస్తు. వర్షాలు పోయిన వానకాలమే వర్షం లేదు, ఒక్క పెద్ద వర్షం పడ్డది. గొర్రెలకే గడ్డి అందపై అట్టనే ఆనబట్టిన జూపల్లి నీళ్ళు అక్కడ తీసుకోపోకుంటే మనకు మస్తు అవుతుండే నీళ్లు. ఏమనకపోతే రైతులు ఎవరైనా సార్ మొన్న వచ్చి ఆయన వేసుకపోయి అక్కడ నీళ్లు మనం మొత్తం ఎండబెట్టి లాస్ట్ గొర్రెలు మేపడానికి విడిచిపెట్టడం జరిగింది. 2014 కంటే ముందున్న పరిస్థితులు మళ్ళా ఇలా పాలమూరు జిల్లాలో కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మార్పు అంటే ఇదేనే మార్పు మాకు అర్థమైతే లేదు. ఈ సందర్భంగా మేము రైతుల పక్షాన ఏదైతే టైంకి కరెంటు లేక, సాగునీరు లేక పెట్టుబడి పెట్టి 1,000 రూపాయలు నష్టపోయారో ప్రతి రైతుకు కూడా ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు తప్పని. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।